రెడ్డి అనంతపురం. మేము నిన్న పొద్దున్నే దర్శనానికి వచ్చినాము. దర్శనం ఫుల్ జనాలు ఏం లేరు, కానీ ఫుల్ టైం మాత్రం వేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఏం జనాలు అయితే తక్కువ ఉన్నారు. పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. లైన్లో పంపించి ముసలోళ్ళకి ఎవరికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరిని కూడా దర్శనమే సరిగ్గా చేయట్లేదు, పోనీయట్లేదు. క్యూ లైన్లో భోజనాలు కూడా సరిగా అన్నీ అరాకొర ఉన్నాయి. నీట్నెస్ లేదు, వాటర్ అని ఏమి ఇవ్వట్లేదు, సెక్యూరిటీ లేదు. మా ఇంట్లో మా పిన్నమ్మ వాళ్ళకి కూడా బాగలేకపోతే అయినా కానీ చాలా టైం పట్టింది అందరూ వచ్చేదానికి. కూడా దర్శనం కూడా క్యాన్సిల్ చేసుకొని బయటకు వచ్చినాం మేము. చాలా జనాలు లేరు, అయినా కానీ చాలా వరెస్ట్గా ఉంది పరిస్థితి. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థమే కావట్లే. పొద్దున్నే 10:30కి లైన్లో నిలబడుకుంటే నైట్ అంతా తిరిగినా కానీ ఏమి ఊరికే తిరుక్కుంటూనే ఉంటున్నాం, కానీ ఏమే కానీ లేదు. దర్శనమే కాలే, మేము చేసుకోలేదు, క్యాన్సిల్ చేసుకొని వచ్చినాం బయటకు. మరి వరెస్ట్గా ఉంది పరిస్థితి. శివరాజు నిజామాబాద్ నుంచి వచ్చాము. తెలంగాణ నుండి వచ్చాను. సామాన్యులకు మాత్రం దర్శనం ఇబ్బంది అవుతుంది. ఒక్కరోజు నిన్న మధ్యాహ్నం నుంచి నిలబడితే ఈరోజు పొద్దున 6 గంటలకు టోకెన్ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటే ఈరోజు పొద్దున 6 గంటలకు టోకెన్ ఇచ్చారు. అది మరి రేపు సాయంత్రం 8 గంటలకు ఇచ్చారు దర్శనం. ఇది చాలా అన్యాయం అండి. మాది నిజామాబాద్ డిస్టిక్ మోర్తాడ్. ఈ ఉచిత దర్శనం వల్ల చాలా ప్రాబ్లం అవుతున్నాయి. డబ్బులు ఉంటేనే జల్దీ టోకెన్ తీసుకుంటే జల్దీ వదిలేస్తున్నారు. ఉచిత దర్శనం వల్ల బాగా లేట్ అవుతుంది, బాగా ప్రాబ్లం అవుతుంది. దర్శనం 32 గంటలు అయింది. అదే ఉన్నది, లేట్ అవుతుంది. అనంతపురం నుంచి వచ్చినాము. మాకేమైందంటే నిన్న పొద్దున్నే 7 గంటల సమయంలో కొండెక్కే స్టార్ట్ చేసినాము. అంతా 10-10:30 వరకు వచ్చేసినాము పైనకి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ వెంటనే ఇంకా రెస్ట్ కానీ తీసుకోకుండా అట్లే వెళ్ళిపోయినాం షెడ్యూల్లోకి. 11:30కు పోయింటే నైట్ 11-11:30 అయినా కూడా క్యూ లైన్లోనే ఉన్నాము. అదంతా చూసుకుంటే అంత అయినా మేము ఒక 15% కూడా కవర్ చేయలేదు. వాష్రూమ్స్ కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి. వాష్రూమ్స్లో వాటర్ వస్తున్నాయి, వాటర్ అవి బయటికి పోవట్లేదు, ఆడే ఉన్నాయి. అది సైడ్కి కరెక్ట్గా సైడ్కి ఉండే దగ్గరే అక్కడ కూడా ఆడే వేసేస్తున్నారు. చిన్నపిల్లలకు నిద్ర వచ్చి ఆడే అనుకుంటున్నారు. ఎక్కడి నుంచినో వీళ్ళు కానిస్టేబుల్ కొంతమంది పిలుచుకొని వచ్చి ముందర గేట్ దగ్గర జాయిన్ చేయించేది ఇదంతా చేస్తున్నారు. దీనిలోకి ఇబ్బంది అవుతుంది. ఫుడ్ వరకు పర్వాలేదు, ఇది ఫెసిలిటీస్ వరకు పర్వాలేదు, కానీ వాష్రూమ్స్ మధ్యలో క్యూ లైన్లో దూరిచ్చేది ఒకటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కొంచెం రెక్టిఫై చేసుకోవాలని. మా ధర్మవరము నైట్ 11 గంటలకు మేము పొద్దున్నే 11 గంటలకు క్యూ లైన్లోకి వచ్చినాము. నైట్ 11:30 కానీ క్యూ లైన్లో ఉన్నాము. షెడ్లో కూడా పంపించలేదు. మాకు పిల్లలు అందరూ ఏడుస్తా అంటే మేము నైట్ 11 వరకు బయటకు వచ్చేసినాం. అంతే విషయం. అక్కడ కూడా అకామిడేషన్ చాలా చండాలంగా ఉంది. అసలుకి మధ్యాహ్నం భోజనం ఇచ్చారు, మధ్యలో వాటర్ ఇచ్చారు, కానీ బయట వాళ్ళు అవుటర్స్ మధ్యలో దూరుతున్నారు, క్యూ లైన్లో మధ్యలో పోతున్నారు. అది ఎందుకు అరికట్టడం లేకపోతుందో నాకు అర్థం కావట్లేదు. అది అంతేనండి. అందరికీ నమస్కారం. గోవింద జై తిరుమల. యాక్చువల్గా సర్వదర్శనం చేసే వాళ్ళకైతే టూ మచ్ రిస్కీ అవుతుంది. మ్యాక్స్ 34 గంటల నుంచి 40 గంటల మధ్యలో దర్శనం అంటే అది నాటే జోకు. అసలు వాళ్ళ ఓపికకు మొక్కుకోవాలి. కానీ ఇది దారుణమైన పరిస్థితి ఏంటంటే ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం. అక్కడ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయకపోవడం కానీ, వాటర్ ప్రొవైడ్ చేయకపోవడం కానీ, చిన్నపిల్లలు ఏడుస్తుండే వాళ్ళకి మిల్క్ ఇవ్వకపోవడం కానీ, గంటలు కంపార్ట్మెంట్లలో కూర్చుని పెడితే ఇది కరెక్టా? ఎవరో విఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళకి అని చెప్పేసి నార్మల్ కామన్ పర్సన్ని ఒక 34 గంటల నుంచి 40 గంటల మధ్యలో కూర్చుని పెడితే ఇది చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి, దారుణమైన సంగతి అని నేను చెప్తా ఉన్నాను. కానీ ఇది నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలని టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా దర్శనం కల్పించిన టీటీడీ దేవస్థానంకి ధన్యవాదములు.
సో మేము సర్వదర్శనానికి వచ్చాము. సర్వదర్శనం ఎక్కడైతే స్టార్ట్ అయిందో శిలాతోరణం దగ్గర నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు ఈ దారి మధ్యలో ఇక్కడ కనీస వసతులు లేవు. కనీసం తాగటానికి మంచినీళ్ళ సౌకర్యాలు లేవు, కనీసం తాగటానికి ఒక గ్లాసు వాటర్ లేవు. ఆ దారి చుట్టూ ఇస్తరాకులు, ఫ్రూటీ బాటిల్స్, కనీసం మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అనమాట. సో నేను టీటీడీ అధికారులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొని ఏదో జస్ట్ మేనేజ్ చేయటం కాదు, మీకంటూ మీరు బిఆర్ నాయుడు గారు కానీ, కార్యనిర్వాహకులు కానీ, లేకపోతే సెక్రటరియట్లు కానీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేస్తారని చెప్పేసి మనం చేస్తున్నాము.